హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మటన్ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈరోజు కొత్తగా ట్రై చేసేద్దాం. వచ్చేయండి. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ మరియు కొద్దిగా సాల్ట్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసి బాగా ఉడికించుకోండి. మటన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మరియు జీడిపప్పు, పచ్చిమిర్చి కూడా వేసి నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేయించుకోండి. ఇప్పుడు మటన్ బాగా ఉడికి వాటర్ రిలీజ్ అయ్యాక అందులోకి పసుపు మరియు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలుపుకోండి. ఇందులోకి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా ఉప్పు మరియు తగినంత కారం కూడా యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోండి. ఇదంతా బాగా ఆయిల్ పైకి తేలాక అందులోకి వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మటన్ ముదురు అని నేను వాటర్ ఎక్కువ యాడ్ చేశాను. ఒక 10 విజిల్స్ నుంచి 12 విజిల్స్ పెట్టుకున్నాను నేను. 12 విజిల్స్ తర్వాత మటన్ ఇలా ఉంది. ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. అందులో ధనియాల పొడి, గరం మసాలా, మటన్ మసాలా కూడా యాడ్ చేసి కలుపుకోండి. లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.